చూస్తున్నాను. ఒక ఊర్లో సర్వమంగళ అనే ఒక స్త్రీ తన కుటుంబంతో నివసిస్తూ ఉంటుంది. ఆమె ఒక సిస్టమ్ పెట్టుకుని ఉంటుంది. పెళ్ళైనప్పటి నుండి ఎవరిని మొక్కకూడదు, భర్తను మాత్రమే మొక్కాలి. నేను శివుడిని మొక్కుతాను. అట్లాగా ఆమె తన భర్తను తప్ప ఇతరులను ఎవ్వరిని కూడా నమస్కారం చేయను అనేవి ఇంటికి బోర్డు వేసుకుని ఉంటుంది. మామూలుగా కూడా కాదు, ఇంటికి బోర్డు వేసి ఉంటుంది. నేను ఎవరికి మొక్కను, నా భర్తకు తప్ప నమస్కారం ఎవరికి చేయను అని బోర్డు వేసుకుని ఉంటుంది. వాళ్ళ ఇంటికి పెద్దలు వచ్చినా, బంధువులు వచ్చినా, ఎవరు వచ్చినా ఇంటికి ఆహ్వానిస్తుంది, కానీ నమస్కారం మాత్రం చేయదు. ఒక సన్యాసి వచ్చినా ఆ ఊరికి, ఒక స్వామి వచ్చినా, ఎవరు వచ్చినా నమస్కారం మాత్రం పెట్టదన్నమాట. ఆమెకు భర్త మీద అంత భక్తి, భర్తకు మాత్రమే నమస్కారం చేయాలని ఒక ఆమె ధీరత్వం. ఆ సమయంలో నారద మహర్షి అలా పోతూ ఈ బోర్డు చూస్తాడు. అరే, ఇక్కడ ఒక బోర్డు వేసుకునేది ఈమె భర్తకు తప్ప ఎవరికి నమస్కారం చేయను అని వేసుకునేది. చూడాలి, పోయి కనుక్కోవాలనుకుంటుంది. అనుకొని ఆ నారద మహర్షి ఆ ఇంటికాడికి పోతాడు. అమ్మా భిక్షాందేహి అంటాడు. అంటే చూస్తాడు. అక్కడ చూసి ఓహో నారద మహర్షి వచ్చినాడు. ఎందుకంటే అతని వేషం చూస్తే మనకు తెలిసిపోతుంది. అలాగే ఆ పుణ్యవతి అయినటువంటి ఆ సర్వమంగళ ఆమెకు తెలిసిపోతుంది అనమాట, నారద మహర్షి వచ్చినారని చెప్పి. ఆమె రాండి స్వామి అంటారనమాట. ఇంట్లోకి రాండి స్వామి అంటే, అమ్మ నీవు నమస్కారం పెడితే నేను ఇంట్లోకి వస్తాను అంటాడు. నీవు నమస్కారం పెడితే నేను ఇంట్లోకి వస్తాను అంటాడు. అప్పుడు స్వామి, నేను నా భర్తకు తప్ప ఎవరికి నమస్కారం పెట్టను, అది నేను పెట్టుకున్న కండిషన్. కాబట్టి నా భర్తకు మాత్రమే నమస్కారం పెడతాను అని అంటే, నేను ఇంట్లోకి రాను స్వామి అంటాను. నారదుడు, నేను అట్లయితే ఇంట్లోకి రాను, నమస్కారం పెడితే మాత్రమే వస్తాను అంటాడు. నిన్ను నేను పిలిచినా నా స్వామి రమ్మని, నేను పిలవలే కదా, నువ్వే వచ్చినావు, నేనేం పిలవలే. ఇప్పుడు నువ్వు పోతానంటావు, పో అంటది. అరే నన్నే ఎనికి పంపిస్తావా నారదుడిని, నువ్వు నారద మహర్షిని నేను అంటే, స్వామి నా భర్తకు తప్ప నేను నమస్కారం చేయను, నువ్వు నారదుడైనా ఇంకొకరైనా, కనుక నీ ఇష్టం స్వామి అంటది. నారదుడికి ఓ పక్క బాధ, ఓ పక్క కోపం, రెండు వస్తాయి. వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. పోయి ఎవరి దగ్గర చెప్పాలా, బ్రహ్మదేవుడి దగ్గర చెప్పితే అతను పట్టించుకోడు, జనాల దగ్గర రాడు. విష్ణువు దగ్గరికి పోతే అతనేమంటాడో తెలియదు. దీని అంతటికీ కారణం ఆమె శివభక్తురాలు. కాబట్టి శివుడి దగ్గరికే పోదాము అని శివుని దగ్గరికి పోతాడు. ఎవరు? నారద మహర్షి. శివుని దగ్గరికి పోయి, మహాదేవ నమస్కారం స్వామి, తండ్రి కైలాసవాస అని చెప్పి మొక్కితే, రా నారద ఏమైనా వచ్చినాము అంటాడు. స్వామి నాకు సందేహం వచ్చింది స్వామి, భారతదేశంలో అనంతపురంలో ఇలాంటి ఒక మంచి పుణ్యస్త్రీ ఉంది, భర్తకు తప్ప ఎవరిని మొక్కనంటా ఉంది. నేను పోయినాను, నాకు మొక్కననింది స్వామి, కనీసం నీవన్నా ఆమెతో మొక్కించుకుని నా కోరిక తీర్చు స్వామి అని అంటాడు అనమాట. ఎవరిని మొక్కనంటా ఉంది స్వామి, కనీసం నీవు, ఆమె శివభక్తురాలు, నీకు ఆమె భర్త ఇద్దరు శివభక్తులే, కనుక కనీసం నీవు పోతే నీకు నమస్కారం చేసినా నేను ఆనందిస్తాను స్వామి, నాకు అదే ఆత్మసంతృప్తి, కనీసం నువ్వు పోయి ఆమె దగ్గర నమస్కారం పెట్టించుకో స్వామి అని చెప్పి కోరుకుంటాడు నారదుడు. ఇక ఈశ్వరుడు తప్పదు కదా, నారదుడు కోరుకున్నాడు. ఒక భక్తురాలు సరే ఏదైతే అదే జరుగుతుంది అనుకుంటాడు ఈశ్వరుడు. అక్కడి నుండి ఇలా తమాషాలు పెట్టేవాళ్ళు చాలా ఇళ్లలోనే ఉంటారు, అక్కడక్కడ లేనిపోనివి. అలాగే ఆ నారదుడు కూడా
అలా చెప్తాడనమాట. అప్పుడు ఆ ఈశ్వరుడు తాను యథారూపం ఒక మంచి సన్యాసి రూపం ధరించి త్రిశూలం పట్టుకొని ఒక జోలె పట్టుకొని వస్తాడనమాట. అక్కడికి వచ్చి ఆ స్వామి అమ్మ భిక్షాందేహి అంటాడు. మాత భిక్షాందేహి అంటూనే అక్కడి నుండే చూస్తుంది. హరహర మహాదేవ నీవే వచ్చినావా అని నాలుగు పిలిచేసరికి అంటుంది అనమాట. ఎందుకంటే అటువంటి పుణ్యస్త్రీ ఆమె. ఎందుకంటే పుణ్యస్త్రీలకు ఎలా తెలుస్తుందంటే నెట్వర్క్ వాళ్ళకి ఒక చెట్టు కింద ఒక ముని తపస్సు చేస్తూ ఉంటాడు. అలా తపస్సు చేస్తున్నప్పుడు చాలా దీక్షతో కొన్ని సంవత్సరాల నుండి ఆ సమయంలో ఒక కాకి రెట్ట వేస్తుందన్నమాట తన వీపు మీద. ఇలా చూస్తే రెట్ట పడింది. అరే నేను తపస్సు చేసేటప్పుడు రెట్ట వేసింది కదా అనే కోపం వచ్చి తన కోపంతో ఆ కాకిని చూస్తే కాకి భస్మం అయిపోతుంది. కాకి కూర్చున్న కొమ్మ కూడా కాలిపోతుంది అనమాట. అంత పవర్ఫుల్ స్వామి. అలా కాల్చేసిన తర్వాత ఆ స్వామి ఊర్లేకపోతాడనమాట భిక్షానికి. అలా భిక్షానికి పోయి ఒక ఇంటి ముందు నిలబడి అమ్మా భిక్షాందేహి అంటాడు. ఆ ఇంట్లో యజమానురాలు పట్టించుకోదు. అమ్మ మళ్ళా అంటాడు అమ్మా భిక్షాందేహి అని, అప్పుడు కూడా పట్టించుకోదు. మూడోసారి ఇంకా పాపం వస్తూ ఉంటుంది. అమ్మా భిక్షాందేహి అంటాడు. వస్తున్నాను స్వామి అని చెప్పి ఒక గిన్నెలో తీసుకొని వస్తాదన్నమాట బియ్యం. అలా తీసుకొస్తా అంటే ఏమ్మా నేను 3 సార్లు పిలవాలన్నా నీ ఇంటికాడికి వచ్చి నేను ఎవరనుకున్నావంటే నువ్వెవరని నాకు ఎందుకు తెలుసు స్వామి, ఇంతకు ముందే కాకిని కాల్ చేసినావు. నేను కాకిని కాదు స్వామి, నేను పతివ్రతని అంటుందన్నమాట ఆమె. నీవంత గట్టిగా చూస్తే భయపడను స్వామి, నేను పతివ్రతను అంటుంది ఆమె. అటువంటి ఒక శక్తివంతురాలైనటువంటి స్త్రీ ఇక్కడ ఉండేది. ఆ స్త్రీ దగ్గరికి ఎవరు వచ్చారు? ఈశ్వరుడు వచ్చాడు. వాడికి వచ్చి ఈశ్వరుడు అమ్మా భిక్షాందేహి అంటాడనమాట. పార్వతీదేవి భర్త ఈమె మహాపతివ్రత వచ్చి నమస్కారం అని అంటాది అనుకున్నాడు. కానీ నమస్కారం అనలే. రాండి స్వామి అనింది. అంటే అమ్మా నమస్కారం చేస్తే నేను వస్తానమ్మా అంటాడు. స్వామి నా భర్తకు తప్ప నేను నమస్కారం చేయను అంటది. ఈశ్వరుడికి కూడా అంటారు ఆ భక్తురాలు. కాదమ్మా నీ భర్త నువ్వు కూడా పూజించే దేవుడిని నేను, నువ్వు నాకే నమస్కారం చేయవా అంటాడు. నేను ఆత్మలో నమస్కారం చేసుకుంటాను, అది వేరు. కానీ నా ఇంటి ముందుకు వచ్చి ఎవరు నమస్కారం చేయాలన్నా నేను నా భర్తకు తప్ప ఎవరికి చేయనంటారనమాట. అప్పుడు ఈశ్వరుడు నేను వెళ్ళిపోతానమ్మా అన్నాడు. స్వామి నేను నిన్ను పిలవలేదు రమ్మని, నీ ఇష్టం అంటుంది. ఎక్కడ ఏమో ఉంటాయని అనుకుంటాడు. ఆమె అలా చెప్పి వెళ్ళిపోతుంది. నీ ఇష్టం స్వామి అని. ఈశ్వరుడు వదిలిపెడతాడా? ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక తానే పోతాడు. ఏంది మా నీ వట్లు వెళ్ళిపోతాన్నావు నమస్కారం చేయకోకుండా అని అంటే, అంతే స్వామి అని అంటాదనమాట ఆమె. అప్పుడు ఆ భక్తురాలు అలా అనేటప్పటికీ సరేమ్మా నువ్వు నాకు నమస్కారం చెప్పకపోయినా నాకు కావాల్సింది నీవేమన్నా అడుగు స్వామి, నమస్కారం పెట్టను అంటుందన్నమాట. నీవేమన్నా అడుగు నమస్కారం పెట్టను అంటారు. కనుక సరేమ్మా నేను ఒకటి అడుగుతున్నాను, నీ భర్త శిరస్సు తెచ్చి నా చేతికి పొమ్మంటాడు. నీ భర్త శిరస్సు ఖండించి తీసుకొచ్చి నా చేతికి ఇయ్యమ్మా అంటాడు. అంటే ఒక్క నిమిషం ఆగు స్వామి అంటది ఆ భక్తురాలు. భర్త దేవాలయంలో కూర్చున్నట్లుగా ఇంట్లో కూర్చుని దేవుడి మీద కూర్చుని తపస్సు చేస్తూ ఉంటాడు, ధ్యానం చేస్తూ ఉంటాడు. ఎవరిని? శివుణ్ణే. ఓం నమ శివాయ ధ్యానం చేస్తా అంటే భర్త దగ్గరికి పోతుంది. పోయి స్వామి అంటది. ఏమంటే మన ఇంటికి శివుడు వచ్చాడు, నమస్కారం చేయమన్నాడు, నేను నమస్కారం చేయలేదు, అందువల్ల ఏమైనా ఇస్తాను కానీ నేను నా భర్తకు తప్ప ఎవరికి నమస్కారం చేయనన్నాను, అందుకే
నీ శిరస్సు తీసుకొచ్చి ఇవ్వమన్నాడు చేతికి అంటారు. అదెంత భాగ్యమే, నీకన్నా పతివ్రత ఎవరున్నారు? కాబట్టి నిన్ను కాక ఇంకెవరిని నేను కాదంటాను, తీసుకో ఇచ్చేయి అంటాడు భర్త. అంటే అంత నమ్మకంతో భార్యాభర్తలు బతుకుతున్నటువంటి ప్రపంచంలో మన భారతదేశం ఉందన్నమాట. అలా ఆ స్వామి ఎప్పుడైతే భార్యతో నా శిరస్సు తీసుకుని ఇచ్చే శివునికి అంటాడు, ఆమె సరే అని చెప్పి మొత్తం ఒక మంచి కత్తి తీసుకొని ఆ బయట శివుడు ఉన్నాడు అక్కడ, ఈ పక్క భర్త నిలబడ్డాడు, చేతిలో కత్తి పట్టుకునింది. శివునితో అంటాది, స్వామి నీవు నా భర్త శిరస్సును అడిగినావు, నమస్కారం చేయని దానికి నేను నా భర్త శిరస్సు ఇస్తా, కానీ నా భర్త శిరస్సు కింద పడకోకుండా చూడాల, నువ్వు కింద పడిందంటే నీ తలకాయ నరుకుతానంటది. ఎప్పుడైతే నా భర్త శిరస్సు కింద పడిందా విడిచిపెట్టనంటది. శివుడు అంటాడు సరే అంటాడు. భర్తకు పట్టుకుని ఒక్కేట నడుపుతుంది, విసురుతుంది శివుని దగ్గరికి. శివుడు పట్టుకుంటాడు. ఎప్పుడైతే శివుడు ఆడ తలకాయ పట్టుకున్నాడో ఇంకో తలకాయ చేస్తాడు. ఇక్కడ శివానుగ్రహం అది. వెంటనే ఆ తలకాయ చూస్తుంది, మళ్ళా జుట్టు పట్టుకుంటుంది, ఇంకో వేటు వస్తుంది, విసురుతుంది. శివుడు దాన్ని పట్టుకుంటాడు. అలా ఇక్కడ తలకాయ లేయడం, తలకాయ నరకడం, విసరడం, శివుడు పట్టుకోవడం, అలా 32 తలకాయలు నరుకుతుంది మొగుడికి. అలా 32 తలకాయలు నరికేటప్పుడు చేతులు నిండిపోయినాయి. శివునికి ఉన్న 4 చేతులు పట్టుకున్నాడు పడిపోకుండా, ఇంకా ఒకటి పట్టుకుంటే కింద పడిపోతుంది. శివుడికి ఫుల్ అయిపోయినాయి చేతులు నిండా. అప్పుడు అమ్మ చాలు ఇంకా అన్నాడు, నువ్వు నరకొద్దమ్మా ఇంకా అన్నాడు అనమాట. అంటే సరే అని చెప్పి ఆల్రెడీ మొగుడికి తలకాయ ఉంది కదా, అందుకే ఆమె నమస్కారం చేస్తుంది భర్తకు, స్వామి అని చెప్పి. భర్తకు నమస్కారం చేస్తే ఈ తలకాయలన్నీ ఉన్నాయి కదా, ఆ భక్తురాలు ఇచ్చినటువంటి ఒక మంచి శక్తి, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా శివుడికి అంత భక్తులే అనమాట. ఆ తలకాయల్ని కింద వేస్తే శిరస్సు నరుకుతుంది తెలుసా. అందుకే ఏం చేస్తాడంటే ఒక టైంపుని తీసుకుని దాన్ని వేసుకొని మెడలో వేసుకుంటాడు అనమాట. ఆ పుర్రెలను ఈశ్వరుడు 32 పుర్రెలను ఆ భక్తుడి మెడలో వేసుకుంటూనే హరహర మహాదేవ్ అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు శివునికి మొక్కుతారనమాట. అప్పుడు ఈశ్వరుడు అంటాడు, ఇప్పుడు మొక్కించుకున్నాను నీతో. అంటే స్వామి నేను నీకు మొక్కలే, నీ మెడలో ఉండే నా మొగుని తలకాయలను చూసి మొక్కినాను అంటారనమాట. అట్లా ఉండాలి భక్తులు. మనం శివుడి కోసం శిరస్సునిచ్చే స్థితికి ఎప్పుడైతే వస్తామో మనం ఆ శివభక్తులు అంటామన్నమాట. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.